హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ కే మురారి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందు ఒక వీడియో తీసుకొస్తున్నాను. అదేంటంటే టార్షన్ షాఫ్ట్స్లో ప్రాబ్లం అనమాట. సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్కి టైప్స్ అనమాట, ఆ టైప్స్ ప్రాబ్లం. సో ప్రాబ్లం ఏంటంటే అండి, ఏ హాలో షాఫ్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు ట్రాన్స్మిట్ 400 kilowatts at 240 rpm. The maximum torque 20% greater than the mean. The permissible shear stress 60 Newton per mm square. The twist in a length of 4 meters is not to exceed 1 degree. The ratio between the inner diameter and outer diameter 2/3. Calculate the inner and outer diameter of the shaft. Take G is equal to 80 kilonewton per mm square. సో ఇది ప్రాబ్లం అండి. అంటే ఒక షాఫ్ట్ ఉందన్నమాట, దానికి ట్రాన్స్మిట్ వచ్చేసి కిలోవాట్ 400 కిలోవాట్స్ అనమాట. అది 240 rpm స్పీడ్తో రొటేషన్ అవుతుంది. సో అది టార్క్ మీన్ 20% గ్రేటర్ దాన్, అంటే 100 కంటే ఎక్కువ 20% ఉందన్నమాట. సో పర్మిసిబుల్ స్ట్రెస్ వచ్చేసి 60 Newton per mm square ఉంది. ట్విస్టింగ్ లెంత్ వచ్చేసి 4 meters. అది 1 degree యాంగిల్ రేషియో ఉందన్నమాట. సో అప్పుడు ఇన్నర్ డయామీటర్ అవుటర్ డయామీటర్ 2/3 ఉంటే దాన్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తుంది అనమాట. ఇన్నర్ డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి, అవుటర్ డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో G ఈజ్ ఈక్వల్ టు 80 kilonewton per mm square తీసుకోమన్నాడు అనమాట. సో దీన్ని మనం ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా చేస్తామంటే, ఫస్ట్ ఇచ్చిన గివెన్ డేటా రాసుకోవాలండి. సో ఇచ్చే గివెన్ డేటాలో మనకి రిక్వైర్మెంట్ ట్రాన్స్మిట్ అంటే P అని రాసుకోవాలన్నమాట. సొల్యూషన్లో P ఈజ్ ఈక్వల్ టు 400 kilowatts. దీన్ని మనం వాట్లో కన్వర్ట్ చేయాలంటే 400 × 10⁻³ వాట్స్గా రాసుకుంటాం. అలాగే ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు, అంటే ఆర్పిఎం అనమాట. సో దీన్ని మనం ఎన్గా రాసుకుంటాం. ఇది వచ్చేసి 240 rpm అనమాట. సో రెవల్యూషన్ పర్ మినిట్ అనమాట. అలాగే మనకి ఇచ్చిన దాంట్లో లెంత్ కూడా ఇచ్చారు 4 meters. సిఎస్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ సిఎస్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు టౌ ఈజ్ ఈక్వల్ టు టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు 60 Newton per mm square. అలాగే థీటా ఈజ్ ఈక్వల్ టు 1 degree. నెక్స్ట్ ఇచ్చిన వాల్యూలో మనకి డయామీటర్, అవుటర్ డయామీటర్, ఇన్నర్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇచ్చాడు. సో దీన్ని స్మాల్ d బై క్యాపిటల్ D రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ గ్రేట్ మీన్ వచ్చేసి మనకి 20% ఇచ్చాడు. సారీ 15 degrees, ఇది 1% కాదు, 15 degrees ఇచ్చాడు. సో మీన్ వచ్చేసి టీ మీన్ అంటారు దీన్ని, ఇది వచ్చేసి 20% ఇచ్చాడు. దీన్ని మనం మోర్ దాన్ గ్రేటర్ దాన్ చెప్తాం కాబట్టి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం దీనికి 100+ యాడ్ చేసి బై 100 చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఇది. సో G ఈజ్ ఈక్వల్ టు 18 Newton per kilonewton per mm square. దీన్ని మనం న్యూటన్గా కన్వర్ట్ చేసుకొని రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూస్లన్నీ L ఈజ్ ఈక్వల్ టు 4 meters ఇచ్చాడు అనమాట. సో L ఈజ్ ఈక్వల్ టు 4 meters ఇచ్చాడు. సో ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూలో ఇక్కడ పవర్ ఇచ్చాడు కాబట్టి మనకు ఈక్వేషన్ వచ్చేసి మీన్ టార్క్ వచ్చేసి T ఈజ్ ఈక్వల్ టు 60 × P డివైడెడ్ బై 2π అని వాల్యూ అనమాట. సో ఇక్కడ 60 × P వాల్యూ వచ్చేసి 400 × 10⁻³ డివైడెడ్ బై 2 × π 240 ఇది వాల్యూ. సో మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసి ఎంత వస్తుందో చూద్దాం. 60 × 400 × 10⁻³ divided by 2π × 240. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి మనకి 9
90.47 అలా వచ్చిందనమాట. సో 9190 వాల్యూ ప్రకారం వచ్చింది. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. మిస్టేక్ ఏదో వచ్చింది అనిపించింది. సో 60 ఇంటూ 400 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై 2 ఇంటూ 5 ఇంటూ 240. సో 15,915 వచ్చిందనమాట. సో దీన్ని మనం టార్క్ టీకి రాసుకోవచ్చు. 15,915.49. సో అది న్యూటన్ మీటర్లో ఉందన్నమాట. సో న్యూటన్ మీటర్. సో టీ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూ మనకి టీ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 1.2. ఇక్కడ 1.2 ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూలో 20% ఇచ్చాడు కాబట్టి దాన్ని 100 + 20 వేసుకొని డివైడెడ్ బై 100తో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 1.2 వస్తుంది అనమాట. ఈ విధంగా. సో 1.2 ఇంటూ టీ మీన్ అనమాట. సో దీంట్లో 1.2 ఇంటూ ఇక్కడ టీ మీన్ వచ్చింది కదా, ఈ టీ మీన్ వాల్యూ వచ్చేసి 15,915.49. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 15,915.49. సో ఇక్కడ 9 వచ్చేసి 19098.58 వచ్చిందనమాట. ఇది మనకి న్యూటన్ ఎంఎం కన్వర్ట్ చేసుకుంటాం. 19098 ఇంటూ 10⁻³ న్యూటన్ ఎంఎం. సో ఇక్కడ టీ మ్యాక్సిమం వచ్చింది. కానీ సిఎస్ఎస్ వచ్చేసి మనకు ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ప్రకారం మనకి చేయాలి. కన్సిడరింగ్ the shear strength consider shear stress వచ్చేసి T maximum ఈక్వేషన్ T maximum is equal to torque tau into pi into capital D small d divided by 16d. ఇది క్యాపిటల్ డి ఇచ్చాడు, స్మాల్ డి ఇచ్చాడు, ఎందుకంటే అవుటర్ డయామీటర్ ఇన్నర్ డయామీటర్ ఈక్వేషన్ అనమాట. సో దీంట్లో టార్క్ టౌ ఇంటూ పై బై 16d బయటికి తీసుకొస్తే మనకి ఇచ్చే వాల్యూ వచ్చేసి ఇక్కడ 1 - స్మాల్ డి బై క్యాపిటల్ డి పవర్ 4 వాల్యూ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఈ ఈక్వేషన్లో మనకి ఏ వాల్యూ కావాలో ఆ వాల్యూ ప్రకారం రాసుకుంటాం అనమాట. ఇప్పుడు సో టార్క్ టౌ ఇంటూ పై డి పవర్ 4. సో ఇక్కడ పై డి పవర్ 4 బై 16 ఇంటూ 1 - సో ఇక్కడ డి బై డి అంటే స్మాల్ డి 2 అవుతుంది, క్యాపిటల్ డి వచ్చేసి 3 అవుతుంది. ఇక్కడ హోల్ స్క్వేర్ అనమాట. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే ఎంత వస్తుందంటే, సో 0.8d పవర్ వచ్చిందనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఈ టీ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి ఎంత వచ్చిందంటే మనకి 19098 ఇంటూ 10⁻³ ఈక్వల్ టు టీ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 60 ఇంటూ పై వాల్యూకి పై ఇంటూ d³ ఇంటూ 0.8025 వచ్చింది. దీని డివైడెడ్ బై 16. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే క్యాపిటల్ డి కావాలి, డి కావాలి కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు √, ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో సో ఇది మొత్తం క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ d³ √19098 ఇంటూ 10⁻³ ఇంటూ 16 డివైడెడ్ బై ఇక్కడ ఉన్న వాల్యూ 16 వచ్చింది. సో మిగిలిన వాల్యూ 60 ఇంటూ పై ఇంటూ 10⁻0.8025. సో ఇక్కడ మనం డి వాల్యూ క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకి వచ్చే వాల్యూ √, వాల్యూగా వచ్చి షిఫ్ట్ √3. సో 19098
98 into 10 to the power of 3 into 16 divided by 60 into 5 into 0.8025 0.025. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 126.4 వచ్చిందనమాట. సో ఇక్కడ క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు 176.41 mm. ఇక్కడ స్మాల్ డి వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి, అండ్ స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 126.4. సో ఎందుకంటే క్యాపిటల్ డి ఈ వాల్యూ వచ్చింది కాబట్టి స్మాల్ డి కూడా కావాలి కాబట్టి ఈ వాల్యూ వేసుకున్నాం. దీని ప్రకారం ఈ మల్టిప్లికేషన్ అనమాట. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం వన్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి సో దాని ప్రకారం వేసుకోవాలి వాల్యూ. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేసినట్టయితే మనకి ఇంటూ 2 డివైడెడ్ బై 3. సో ఇక్కడ 84 వచ్చిందనమాట. స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు 84.27. సో ఇది మనకి కన్సిడరింగ్ షియర్ లెంత్లో. సో ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఇంకా కన్సిడరింగ్ రిజిడిటీలో రావాలి. చూద్దాం. కన్సిడరింగ్ ద రిజిడిటీ ఎందుకంటే ఇక్కడ మనకి ఎల్ వాల్యూ ఇచ్చాడు, జీ ఇచ్చాడు, ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్ కావాల్సి కాబట్టి. సో ఇక్కడ టీ మ్యాక్సిమం బై జే ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ థీటా ఎల్. సో ఇక్కడ థీటా వాల్యూ వచ్చేసి మనకి 15 degrees ఇచ్చాడు. దీన్ని మనం రేడియన్లో కన్వర్ట్ చేయాలి. సో రేడియన్లో కన్వర్ట్ చేయాలంటే సో రేడియన్లో కన్వర్ట్ చేయాలంటే 15 ఇంటూ 5 డివైడెడ్ బై 180 ఒక వాల్యూ వేస్తే మనకి రేడియన్లో 0.26 అలా వచ్చింది క్యాలిక్యులేషన్లో. సో ఇది రేడియన్ అనమాట. సో మనకి ఈక్వేషన్లో జే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సిన జే వాల్యూ కాబట్టి ఈ వాల్యూ తెలిసి ఈ వాల్యూ తెలిసి ఎల్ వాల్యూ తెలుసు కాబట్టి సో ఇక్కడ జే ఈజ్ ఈక్వల్ టు దేర్ఫోర్ జే ఈజ్ ఈక్వల్ టు టీ మ్యాక్సిమం ఇంటూ ఎల్ బై జీ ఇంటూ థీటా. సో ఇక్కడ జే ఈజ్ ఈక్వల్ టు టీ మ్యాక్సిమం వచ్చేసి మనకి 19098 ఇంటూ 10 to the power of 3 ఇంటూ ఎల్ వాల్యూ 4 meters కాబట్టి 4000 వేసుకున్నాం డివైడెడ్ బై జీ వాల్యూ వచ్చేసి 80 ఇంటూ 10 to the power of 3 ఇంటూ థీటా వాల్యూ రేడియస్ వాల్యూ ఇదనమాట. సో ఇక్కడ జే ఈజ్ ఈక్వల్ టు 9098 ఇంటూ 10 to the power of 3 into 4000 divided by 80 into 10 to the power of 3 into 0.26. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి మనకి 36 అలా వచ్చిందనమాట. సో ఇక్కడ పోలార్ మూమెంట్ 3672692.3 mm/4. సో పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాబట్టి mm/4 ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఉన్న వాల్యూలో డి స్మాల్ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీని ప్రకారం కూడా సో ఇక్కడ వాల్యూ జే ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ క్యాపిటల్ డి పవర్ స్మాల్ డి బై 32. సో ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూని మనం ఇది చేసుకున్నట్టయితే 5/d⁴ డివైడెడ్ బై 32. ఇక్కడ 1 ఉంటుంది 1. సో ఇక్కడ d ఈజ్ ఈక్వల్ టు 2 ఈ వాల్యూ అనమాట పవర్ 4. సో ఇక్కడ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఎంత వాల్యూస్ చూద్దాం ఇప్పుడు. సో జే వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. సో జే ఈజ్ ఈక్వల్ టు 367292.3 ఈక్వల్ టు 5d⁴ డివైడెడ్ బై 32 ఇంటూ 0.8025. సో మనకి ఇక్కడ d⁴ వాల్యూ కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకి
సో డి ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ప్రకారం ఈ వాల్యూ 32 ఇంటూ ఈ వాల్యూ వస్తుంది అనమాట. సో ఈ దీనికి డైరెక్ట్గా పవర్ 4 లేదు కాబట్టి మనకి ఈ వాల్యూ మొత్తం వేసి 1/3 వేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి వాల్యూ మనకి 32 ఇంటూ ఈ వాల్యూ వస్తుంది అనమాట. సో 3672692.3 డివైడెడ్ బై ఇంకా ఉన్న వాల్యూ మిగిలిన వాల్యూ ఉంది పై ఉంది పై ఇంటూ 0.8025 ఓవరాల్ 1/4. సో ఇక్కడ ఇప్పుడు మనకి క్యాపిటల్ డి వాల్యూ వస్తుంది అనమాట. సో క్యాపిటల్ డి వాల్యూ క్యాల్కులేట్ చేద్దాం. సో 32 ఇంటూ 3672692.3 divided by pi into 0.8025. సో ఈ వాల్యూ క్యాల్కులేట్ చేసాం మనం. సో దీనికి 1 divided by 4. ఆన్సర్ వచ్చేసి మనకి 82 వచ్చింది అనమాట. 82.63. సో క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు 82.62 mm. సో ఇప్పుడు క్యాపిటల్ డి వచ్చింది కాబట్టి స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ప్రకారంగా 3/2 ఇంటూ డి. సో స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 82.62. సో ఇంటూ 2 divided by 3. సో 55 వచ్చిందనమాట. సో ఇక్కడ 55 వాల్యూ స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు 55.08 mm. సో ఇక్కడ స్మాల్ డి వాల్యూ వచ్చింది, ఇక్కడ ప్రీవియస్ క్యాపిటల్ డి వాల్యూ వచ్చింది. ప్రాబ్లంలో హయ్యర్ వాల్యూ అవుటర్ డయామీటర్ ఎంత ఉంది లేదు అంటే స్మాల్ వాల్యూ ఇక్కడ రాయాలి. సో క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ స్టార్టింగ్ వచ్చింది కదా 126 mm. అలాగే స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 84 ఇక్కడ వచ్చింది కదా 84 ఆ వాల్యూ అనమాట 84.27 mm. సో ఇది లోయర్, ఇది అప్పర్ అంటే ఇన్నర్ డయామీటర్ అవుటర్ డయామీటర్ అనమాట. సో ఇది ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసే విధానం అనమాట. సో ఈ ప్రాబ్లం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లం తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.